ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన ప్రారంభించుకునే ముందుగా ఓ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. నడచి నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, నా యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, నిషీదిలో ప్రకాశించు చిరంజీవుడే, నిషీదిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, నా యేసు వైపు చూడు, నీ భారమంత నా యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, నా యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, నా యేసు వైపు చూడు, నీ భారమంత నా యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సజీవుడా, జీవాధిపతి, జీవం గల దైవమా, మీ ఘనమైన మహిమగల నామానికి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. ప్రియ పరలోక తండ్రి, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, మీ మహిమగల సన్నిధికై స్తోత్రం స్తోత్రం. మీ ఆత్మకై, మీ అభిషేకముకై, మీ బలముకై, అయా మీ ప్రభావముకై స్తోత్రం. మీ రక్షణకై, మీ జీవముకై, మీ స్వస్థతకై, మీ రక్తముకై, అయా మీరు పొందిన దెబ్బలకై స్తోత్రాలు స్తోత్రాలు. మీరు చేసిన మేలులన్నిటి బడి స్తోత్రం, ఉపకారములన్నిటి బడి
స్తోత్రాలు, దయా వాత్సల్యత బట్టి, కృప కనికరాలు బట్టి స్తోత్రం. ఈరోజు సజీవంగా నిలబెట్టిన మీ కృపకై స్తోత్రం. ఈరోజు సజీవులుగా ఎదుట నిలబెట్టుటకు మేము యోగ్యులము కాదు నాయన, కేవలం మీ కృపే నిలబెట్టింది, మీ కృపే బ్రతికించింది, మీ కృపే బలపరిచి ఆదరించి ఓదార్చి పోషిస్తూ సంరక్షించినది మీ కృపే నాయన. మీకు స్తోత్రం. ఎన్నో అయా అపాయ పంచులు, ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, కన్నీరు, దుఃఖము, కృంగుదల, వేదన, అయా చెప్పుకోలేని సమస్యలు ఎన్నో విధాలుగా ఉన్నప్పటికీ నీ కృపలో లేవనెత్తిన దేవా మీకే స్తోత్రాలు నాయన. అయా ఆపదల అపాయాల ప్రమాదాల నుంచి తప్పించినందుకే స్తోత్రాలు. అయా కీడు పాడు నాశనముల అయా వేదనకరమైన పరిస్థితుల నుంచి విడిపించినందుకే స్తోత్రం. సజీవులుగా నిలబెట్టిన మీ కృపకై స్తోత్రం. అయా ఎక్కడ ఏ విషయంలో అయా చూసే విన్నాయి మాట్లాడి అనవసరంగా అజ్ఞానంగా విధేయంగా ఉన్న ప్రతి పాపమును బట్టి దయతో క్షమించి మీ రక్తంలో కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, సోపుతో కడగండి, హిమము కంటే తెల్లగా కడగండి. ప్రతి విధమైన డాగు మచ్చ మడత వ్యతిరేకమైన విరోధమైన అసహ్యమైన ప్రతి పాపం నుంచి విడుదల అయా దయచేయమని ప్రార్థిస్తున్నాము. నాయనా నడినెత్తి నుంచి అరికాలు, అరికాల నుంచి నడినెత్తి వరకు అయా మీ రక్తంలో కడగమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధపరచుబడ సోపుతో కడగమని ప్రార్థిస్తున్నాం. అయా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. రాజా మీకే వందనాలు 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 తండ్రి, మీకే కృతజ్ఞత స్తోత్రాలు స్తోత్రాలు. అయా మీకే మహిమ 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 మహిమ. అయా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరి కొరకు నాయన, వారి కుటుంబాల క్షేమం, ఆరోగ్యం, ఆయుష్ కాపుదల కొరకు అయా నీ బిడ్డల చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు దీవించబడి ఆశీర్వదించబడి అభివృద్ధి చెందినట్లు, విస్తరించినట్లు, విశాలపరిచినట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మరి ప్రభా ప్రతిరోజు ప్రతిదినం పరిశుద్ధంగా జీవించినట్లు కృప సహాయం చేయండి. భక్తిలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో నిలబడినట్లుగానే దినదినమును ఈ ముఖ దర్శనము చేయవారిగా నాయన. అయా వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉండున్నట్లుగానే ఓ నమ్మకమైన భక్తి జీవితము కొనసాగించబడినట్లు సహాయం చేయండి నాయన. అయా 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 ప్రతిరోజు కూడా నాయన అయా వేకువజామునే ప్రార్థన చేసుకునే విషయంలో నమ్మకంగా ఉండున్నట్లు కృపదయ చేయండి నాయన. కృపదయ చేయండి. మీ శక్తితో, మీ బలముతో, మీ ఆత్మతో నింపండి నాయన. ఏ పరిస్థితిలో, ఏ స్థితిలో, ఏ విధానంలో అయా, ఏ కష్టాల్లో, ఏ కన్నీళ్ళలో, ఏ దుఃఖంలో అయా, ఏ వేదనలో ఉన్నా తండ్రి విడిపించండి, స్వస్థపరచండి అయ్యా, బాగు చేయండి నాయన. కనికరించి కృప చూపండి నాయన. మీ సహాయం కొరకు, మీ సన్నిధి కొరకు ప్రార్థిస్తున్నాం అయా. మీ వెలుగు నీ బిడ్డల జీవితాల్లో ఉండునట్లుగా ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ప్రార్థన బలిపీఠాలు కట్టబడాలి నాయన. ఎవరే అక్కర్లో, ఎవరే దుఃఖముతో, ఎవరే వేదనతో, ఎవరే కన్నీళ్లతో, ఎవరే కష్టముతో, చెప్పుకోలేని సమస్యలో ఉన్నారో, అప్పులు, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన. అయా కనికరించండి బిడ్డల అయా. ప్రతి పని దీవించబడి ఆశీర్వదించి ఇచ్చేవారిగా తలగా నీ బిడ్డలు ఉండునట్లు కృప సహాయం చేయండి నాయన. మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం, మీ సన్నిధి కొరకు ప్రార్థిస్తున్నాం, మీ ఆత్మ అభిషేకం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కనికరము అయా నీ బిడ్డల మీదకి దిగిరానిమ్మని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ శక్తి దయచేయండి నాయన. మీ వెలుగు దయచేయండి నాయన. మీ బలము చేత నింపండి నాయన. అయ్యా మీకే స్తోత్రాలు నాయన. దైవ సేవకులు వారి కుటుంబాల కొరకు అయా నా తండ్రి, అలాగే నాయన నీ బిడ్డల అయా కుటుంబాల్లో నా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వృద్ధులు ఉన్నాయి, అయా చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను, అయా పురుషులను, స్త్రీలను మీ కృపగల హస్తాలకు అప్పగించండి. ప్రతి కుటుంబము దీవించబడినట్లుగా, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడి అభివృద్ధి చెందిన ఆత్మలో వర్ధిల్లునట్లుగా, అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లు కృప సాయం చేయండి తండ్రి. మీ శక్తితో, మీ బలముతో, మీ ఆత్మతో నింపండి నాయన. దైవ సేవకుల కుటుంబాల క్షేమం, ఆరోగ్యం, ఆయుష్ కాపుదల కొరకు, పరిచర్య అభివృద్ధి కొరకు అయా విస్తరించబడి విశాలపరచబడినట్లుగా కృప కలుగునట్లుగా ప్రార్థిస్తున్నా నాయన. యెరూషలేము క్షేమ యూదుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా. మీకే వందనాలు నాయన. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దైవ సేవకులందరి కొరకు, సేవకులపై, మందిరాలపై, విశ్వాసులపై జరుగుతున్న దాడులు అరికట్టబడాలి నాయన. క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచిన ప్రతి విధమైన జీవులు ఏ సునామలో రద్దయిపోవాలి నాయన. ప్రపంచ సార్వత్రిక సంఘం యొక్క అయా క్షేమం కొరకు ప్రార్థిస్తున్నా. క్రైస్తవులకు వ్యతిరేకంగా, విరోధంగా ఉన్న ప్రతి విధమైన జీవోలు, అధికారులు రద్దయిపోవాలి తండ్రి. అయా మందిరాలపై, విశ్వాసులపై జరుగుతున్న దాడులు అరికట్టబడాలి నైనా. సాతాను రాజ్యం కూకడ వేలతో పెళ్లగించబడాలి. దేవుని రాజ్య స్థాపన జరగాలి. యేసు నామమే జయము జయమని హంత మారుమోగాలి. పని చేస్తున్న సాతాను శక్తులు పట్టా పంచులైపోవాలి. ప్రతి మోకాలు యేసు నామంలో వంగాలి నాయన. ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకోవాలి తండ్రి. అయా మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభు. దేశ అధికారులు, రాష్ట్ర అధికారులు, అయా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అయా నాయన గవర్నర్లు, అయా రాష్ట్రపతి, అయా ముఖ్యమంత్రి
మంత్రులు అయా ప్రధానమంత్రి క్షేమము రక్షణ కాపుదల కొరకు, మా దేశ రక్షణ, మా దేశ క్షేమం కొరకు, హేతువాదులు నాస్తికుల రక్షణ కొరకు, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వారి క్షేమము రక్షణ కొరకు, అయా డాక్టర్లు, అయా లాయర్లు, జడ్జీలు, అయా ఐటీ రంగంలో, వ్యాపార రంగంలో, వ్యవసాయ రంగంలో, అయా సినీ రంగంలో, రాజకీయ రంగంలో ఉన్న వారి క్షేమము రక్షణ కొరకు, అయా మా రాష్ట్రాల, మా తెలుగు రాష్ట్రాల రక్షణ క్షేమము కొరకు, అయా మా ప్రాంతాల రక్షణ క్షేమము కొరకు, అయా కనికరించండి, కృప చూపమండి, అయా మీ సహాయం దయచండి. మాంత్రికుల రక్షణ కొరకు, అయా దొంగలు, వ్యభిచారులు, నపుంసకులు, తాగుబోతులు, తిరుగుబోతులు, అయా సోమరబోతులు, భయంకరమైన నరహంతకులు, అయా గ్యాంగ్స్టర్లు, రౌడీ షీటర్లు, అయా పిక్ పాకెటర్లు, అయా రక్షణలోకి వచ్చినట్లు కృప సహాయం చేయండి. సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి. అయా కడవరి వానాకాలం ఉజ్జీవం దాయి చేయబడాలి. ప్రతి సంఘం ఉజ్జీవించబడాలి. ప్రతి సంఘము అయా ఆశీర్వదించబడాలి, విస్తరించబడాలి. నైనా సంఘాలలో సేవకులు లేవాలి, సేవకురాలు లేవాలి, పరిచర్య విస్తరించబడాలి, ప్రతి పరిచర్య దీవించబడాలి, ప్రతి డినామినేషన్ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి. నాయన అయా శాఖోపశాఖలుగా విస్తరించబడాలి. తండ్రి జైల్లో సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి. నేర చరిత్ర గల హృదయాలు మార్చబడాలి. అయా నిర్దోషులు విడిపించబడాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం కలగాలి. సినిమా హాల్లని దేవుని మందిరాలుగా మార్చబడాలి. పార్కులను ఆరాధన క్షేత్రాలుగా మార్చబడాలి. తండ్రి నీకే స్తోత్రాలు నాయనా, మీకే వందనాలు. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారి కొరకు, అన్ని రకాల పని చేస్తున్న వారికి, చేతి పనులు దొరక అల్లాడుతున్న వారి కొరకు, అయా దిక్కు తోచని స్థితిలో ఆహారానికి కూడా అయా ఒక పూట దొరక్క అల్లాడుతున్న వారి అయా పోషణ కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృప చూపండి. గ్రుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అయా కిడ్నీ పేషెంట్లు, అయా షుగర్ పేషెంట్లు, అయా థైరాయిడ్ పేషెంట్లు, అయా గుండె సమస్యలతో, అయా క్యాన్సర్ సమస్యలతో, భయంకరమైనటువంటి ఎయిడ్స్ సమస్యలతో బాధపడుతున్న వారు విడుదల, స్వస్థత, క్షేమము తెచ్చండి. ఆయా హాస్పిటల్ రోగాలు, వ్యాధులు, బాధలతో, బలహీనతలతో ఉన్న వారికి స్వస్థత, విడుదల కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి కనికరించండి నాయన, కృప చూపండి. అయినా విధవరాల పోషణ కొరకు, దిక్కులేని అనాథుల కొరకు, అయా అయా ఏ దిక్కులేనటువంటి స్థితిలో ఉన్న వారి కొరకు మెంటల్ హిల్నెస్లో ఉన్న వారి కొరకు, అయా కుటుంబాల్లో అయా ఎవరు అసమాధానంతో ఉన్న భార్య భర్తల మధ్య, బంధువులు, రక్త సంబంధికుల మధ్య సమాధానము కలగాలి నాయన. మీకే స్తోత్రాలు. వృద్ధులు అయా కాపాడబడి సంరక్షించబడినట్లు, చిన్న బిడ్డలు అయా నీ కృపలో భద్రపరచబడినట్లు, యవన పిల్లలు అయా అపవిత్రమైన వ్యర్థమైన జీవితాలు జీవించకుండా అయా పరిశుద్ధత కలిగి జీవించినట్లు కృప సహాయం చేయమని కనికరించండి నాయన, కృప చూపండి. తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నా ప్రభువా, మా బంధువులు, మా రక్త సంబంధికులు, మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. నా తండ్రి అయ్యా మీ కనికరము దయచేయండి ప్రభు. పాపములో, శాపములో, బంధకాల్లో కట్టబడిన స్థితిలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ప్రతి పాపపు బంధకాల నుంచి విడుదల, అపవిత్రమైన బంధకాల నుంచి విడుదల కలుగునుగా కేస్తున్నామములు అనేకుల మనోనేత్రాలు వెలిగించబడాలి. అయ్యా కృప కలగాలి నాయన, కృప కలగాలి నాయన. అయ్యా మీ కనికరము, మీ కృప, మీ దయ, మీ వాత్సల్యత దయచేయండి తండ్రి. మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం, మీ సన్నిధి కొరకు అయా అనేకులు క్రీస్తు శిలువ వైపు ఆకర్షించబడాలి తండ్రి. అయా అంత్య దినములో అపాయకరమైన కాలములు నాయన, భయంకరమైన పరిస్థితుల మధ్య జనులు నాయన నిజ దేవుడిని నిన్నైనా తెలుసుకున్నటకు కృప సహాయం చేయండి. అయా లోకములో అయా ఏది శాశ్వతం కాదు, నిజమైన మార్గము యేసే అని అనేకులు ఎరుగునట్లు కృప సహాయం చేయండి. అయా మార్గము నాయనా క్రైస్తవం మతము కాదు, మార్గము యేసుయే మార్గం అని అనేకులు తెలుసుకున్నట్లు సహాయం చేయండి. మీ సన్నిధి కొరకు ప్రార్థిస్తున్నాం, మీ కృప కొరకు, మీ దయ కొరకు, అయ్యా మీ ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాము నా తండ్రి. మీ కృప, మీ కృప, మీ కృప మా కుటుంబాలకు, మా సంఘాలకు, అయ్యా మా దేశాలు, మా రాష్ట్రాలకు, మా ప్రాంతాలకు, మా పట్టణాలకు మీ కృప దయచేయండి నాయన, మీ కృప దయచేయండి ప్రభువా. ఉజ్జీవ సభలు, స్వస్థ సభలు, ఆశీర్వాద సభలు, బహిరంగ సభలు, సువార్త సభలు ఎక్కడ జరిగినా అనేకుల హృదయాలు క్రీస్తు వైపు ఆకర్షించబడాలి నాయన. అనేక ఆత్మలు పరలోక రాజ్యములో అయా నాయన చేర్చబడాలి తండ్రి. పరలోకంని పౌరులుగా మార్చబడాలి నాయన. మీ కృప దయచేయండి నాయన. సమస్తము నా ప్రభువా చక్కటి వాతావరణము దయచేయండి అయా, అనుకూలమైన పరిస్థితులు దయచేయండి. ప్రతి విషయంలో మీ సహాయము దయచేయండి. ప్రతి పరిస్థితిలో మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్న దైవ సేవకులు అందరి కొరకు నాయన, సువార్థికులు అందరి కొరకు, మిషనరీలు అందరి కొరకు, అయా అపోస్తులు, ప్రవక్తలు, సువార్థులు, కాపరు, ఉపదేశకుల
అయా అందరి కొరకు నీ పాదాలు పట్టుకుని కృప కలగజేయండి, క్షేమమునివ్వండి, ఆరోగ్యం ఆయుష్నివ్వండి, కృప క్షేమములు వారి ప్రయాణంలో ఉండునట్లు సహాయం దయచేయండి. ఇంకా బలంగా వాడబడాలి నాయన. రాబోయే రోజుల్లో బలమైన పరిచర్య ప్రతి సంఘములో జరుగునుగాక, ప్రతి సంఘం ఉజ్జీవించబడునుగాక, ప్రతి సంఘములో నూతన ఆత్మలు చేర్చబడాలి నాయన. కృప కలుగజేయండి నాయన. మోషన్న తన కుటుంబ భార్య బిడ్డల కొరకు, తన పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ జ్ఞానం, మీ ఆలోచన, మీ ఆత్మశక్తితో నింపమని, నన్ను నా కుటుంబాన్ని బిడ్డల ప్రాణాత్మ దేహాన్ని స్వాధీనం ఉంచుకోమని, చేసిన ప్రతి ప్రార్థనని పాసనకి ధూపంలో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.